ఇలాంటి సినిమాలు తీయాలి కదా, ఇలాంటి సినిమాలకు కూడా వాల్యూ ఉంది కదా. చిన్నది అప్రస్తుతమైన ఒక్కటి చెప్పేస్తాను నేను. చైతన్య, ఆ నలుగురు సినిమా మీకు తెలుసా? తెలుసండి. ఆ నలుగురు సినిమా మీరు చూసారా? చూసానండి. ఆ సినిమా ఫస్ట్ వారం రిలీజ్ అయిన వారం అట్టర్ ఫ్లాప్ అండి. ఆ విషయం మీకు తెలుసా? తెలుసండి. మన వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అప్పుడు. స్లోగా పికప్ అయింది. అంటే చిన్న సరదాగా ఒక ఇన్సిడెంట్ చెప్పేస్తా. అట్టర్ ఫ్లాప్ అయితే ప్రొడ్యూసరు మన చంద్ర సిద్ధార్థ వాళ్ళు నా దగ్గరికి వచ్చేసి, అన్నయ్య ఏంటన్నయ్య వైజాగ్లో తీశారు, నెల్లూరులో తీశారు, ఇలా మొత్తం లిస్ట్ చెప్పుకుంటూ వస్తే, అయితే ప్రెస్ మీట్ పెట్టండి అని నాకు క్లోజ్ ఉన్న, అప్పుడు మీరు లేరు అనుకుంటా, బట్ నాకు క్లోజ్ ఉన్న వీళ్ళందరినీ పెట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి సినిమా మీరు చూడరని అర్థమైపోయింది, నేను ఇంకెప్పుడు జీవితంలో మంచి సినిమా చేయను అనగానే, ప్రభు ఐడియా ఉంది కదా, నక్సలైట్, సారీ ఆయన నక్సలైట్ అని పిలుస్తుంటాడు నా తమ్ముడే నాకు. ప్రభు లేచి ఏంటన్నయ్య అన్నాడు. ఏంటి ప్రభు అన్న? ఏంటన్నయ్య బయట పోస్టర్ చూసాం, ఇలా ఎంత సీరియస్గా నువ్వు ఉంటే థియేటర్లోకి ఎలా వస్తావన్నయ్య అన్నాడు. ఏమీ అని అన్నా. ఏమీ అని అంటే, సినిమా చాలా సీరియస్ ఏమోనని భయపడి లోపలికి వెళ్ళలేదు అన్నాడు. ఒరే పిచ్చోడా, నేను ప్రశ్న అడుగుతాను, మరి నువ్వు సమాధానం చెప్తావన్నా. అడుగు అన్నాడు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటావు ఎప్పుడైనా చూసావా అన్నా. ఊరికానే ఎవరివాడు చచ్చిపోతే ఎలా చూస్తావు అన్నాడు. ఎందుకు నవ్వేవు ఇప్పుడు అన్నా. మరి చచ్చిపోయిన తర్వాత చూడటం ఏంటి అన్నాడు. పిచ్చోడు, ఆ సినిమా చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అవుతురా, ఆ తర్వాతే అసలు సినిమా. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటావని అంత కామెడీ అని అన్నా. అవునా, అయ్యో ఈ విషయం తెలియలేదు అని అన్నాడు. 100 days ఫంక్షను సీనారాయణ రెడ్డి గారు అందరూ 100 days ఫంక్షన్ రవీంద్ర భారతిలో జరుగుతుంటే వచ్చి ఇది గుర్తు చేశాడు నాకు. అన్నయ్య నువ్వు అన్నావు గుర్తుందో లేదో, ఇది నెక్స్ట్ వీక్ నుంచి పికప్ అయింది, మామూలుగా పికప్ అవ్వలేదు, ఇదిగో ఇవాళ మీరు 100 days ఫంక్షన్ చేస్తున్నారు అన్నాడు. అలాగా కొన్ని జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. నాకున్న అదృష్టం ఏంటంటే, నేను ఇవన్నీ ఎదుర్కొన్నాను, చూశాను, ఇన్వాల్వ్ అయ్యాను, అనుభవించాను, ఇవాళకి చేస్తున్నాను. సో మంచి క్వశ్చన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకో క్వశ్చన్ సార్, మీరు ప్రధాని పివి నరసింహారావు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సార్ మీరు ప్రధాని నుంచి పామర్ల వరకు రంజింపజేశారు. అలాంటి గొప్ప నటుడికి పద్మ అవార్డు రాకపోవడానికి కారణమేంటి? ఏమోనండి, ఇదంతా రాజకీయమేమో నాకు తెలియదు కానీ, బట్ అయితే ఒక్క మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మనం మర్చిపోదాం. ఎందుకనంటే నాకు వాటి మీద పెద్దగా, అంటే ఒకవేళ నేను ఫాలో అయ్యి ఇది వీళ్ళందరిని బట్టి తన్ని అక్కడికి పంపించి ఏం చేయలేదేమో. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన యంగ్ హీరోయిన్స్ కూడా, మొన్న వచ్చిన యంగ్ హీరోయిన్స్ కూడా పద్మ ఇచ్చారు. అదే మనకంటే వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉంటుంది. నవ్వుతావేంటి, ఏం టాలెంట్ అనుకుంటున్నావు? నేను టాలెంట్ ఉంటుందండి. ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు జరిగింది. పూజ్యులు పెద్దలు రామోజీరావు గారు మాటల సందర్భంగా, అవును ప్రసాద్ నీకు పద్మశ్రీ ఉందా అని అన్నాను. ఓహో సరేలే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ట్రై చేయకండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అని అన్నాను. ఎందుకో తెలుసా, ఎందుకు ట్రై చేయదంటున్నాను తెలుసా? ఎందుకో తెలియదండి అని అన్న. పెద్ద ఆయన కదా, ఆయనతోటి ఆర్గ్యుమెంట్ చేయం మనం. అయితే పద్మశ్రీ కంటే నువ్వు చాలా ఎక్కువ, చాలా పెద్దవాడు, నువ్వు ఎప్పుడు ట్రై చేయ కదండి. సో ఆ మాట నాకు 10 పద్మశ్రీలు ఇచ్చినంత ఆనందాన్ని కలగజేసిందని నేను ఫీల్ అవుతూ, నాకు రాకపోయినా కూడా ఆయన రామోజీరావు కంటే ఒక అసెస్మెంటు, ఒక ఎనాలిసిస్ ఉన్న వ్యక్తి ఉంటారని నేను నా లైఫ్లో ఎదురుపడిన వాళ్ళలో ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి. నేను ఆయన్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను. ఎన్టీ రామారావు గారు నన్ను తయారు చేస్తే తర్వాత నన్ను కంటిన్యూ చేసిన వాళ్ళలో రామోజీరావు గారు ఒకడు. ఆయన ఆ మాట ఎప్పుడైతే అన్నారో దానికి అంత వాల్యూ ఉందని, యాక్చువల్ వాల్యూ మీ అందరి దగ్గరే ఉందని నేను ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైనా బాధపడ్డారా ప్రతి ఏటా అవార్డ్స్ ప్రకటించినప్పుడు? నేను బాధపడి ఉన్నానంటే ఎక్కడోసారి మీకు తెలిసిపోయేదిగా, దాని గురించి అసలు ఆలోచించలేదు అని అర్థం. నేను పెద్ద సీరియస్గా కూడా తీసుకోలే. ఎందుకంటే అది ఎలా జరుగుతుందో ఏంటో ఈ ప్రాసెస్ అంతా మీతో పాటు నేను కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా.
చూస్తూ ఉంటే ఇది వేరే రకంగా ట్రీట్ చేయాలేమో, వేరే రకంగా దాన్ని తీసుకెళ్ళాలేమో అని కొంత అవగాహన అయితే నాకు వచ్చింది. అందుకని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.